హలో అండి. అందరూ బాగున్నారా? మా అమ్మ ఎప్పటినుంచో నువ్వుల పిండి కావాలని అడుగుతుంది. నాకు టైం లేక చేయలేదు. ఇప్పుడు టైం కుదిరింది. అందుకే చేస్తున్నాను. మా అమ్మాయికి నువ్వుల పిండి అంటే చాలా ఇష్టం. రొన్ ఈ నువ్వుల పిండి తయారు చేయడానికి ముందుగా ఒక బాండీ తీసుకొని, అందులో 2 కప్పుల నువ్వులు తీసుకున్నాను. వాటిని దోరగా బాగా మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఎలా అంటే చిటపటలాడుతూ వస్తాయన్నమాట నువ్వులు. ఆ టైం వరకు వేయించి స్టవ్ ఆపేసేయాలి. వేడిగా ఉన్న నువ్వుల్ని ఒక పళ్ళెంలోకి తీసుకొని చల్లార్చాలి. చల్లారిన నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఆ నువ్వుల పిండిని దానికి సరిపడా బెల్లం ఎంతంటే 2 కప్పులకి నేను హాఫ్ కప్ తీసుకున్నా. కొందరు స్వీట్ ఎక్కువ కావాలనుకున్నోళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. మాకు సరిపోతుందని నేను హాఫ్ కప్పే తీసుకున్నాను. అది తీసుకొని ఆ నువ్వుల పిండిలో కలిపాను. దాంట్లో కొంచెం కొబ్బరి, ఆ కొబ్బరిని ముందుగానే నేను మిక్సీ పట్టుకున్నా. ఎందుకంటే నువ్వుల పిండి ఈ కొబ్బరిలో కన్నా ముందుగా చేయలేదనుకోండి, అప్పుడు అది మళ్ళీ ఒకవేళ మిగిలిపోతే అది పక్కన పెట్టుకోవడానికి కుదరదు మనకు. ఈ నువ్వుల వాసనొస్తది. అందుకని ముందుగానే నువ్వుల పిండి కొబ్బరి తయారు చేసి పెట్టుకున్నాను పొడి. తర్వాత దాంట్లో ఒక 4 స్పూన్ల కొబ్బరి పొడిని కూడా కలిపి అన్నింటిని బెల్లము, నువ్వుల పొడిని, కొబ్బరిని మూడింటిని కలిపి మళ్ళీ మిక్సీ పట్టాను. సరిపడినంత కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఆ పట్టిన పిండినంతా ఒక పళ్ళెంలోకి తీసుకొని నెమ్మదిగా ఉండలు చేయడం మొదలుపెట్టాను. మా అమ్మాయి ఆ వండ టేస్ట్ చూసిందండి. చేసి చాలా బాగొచ్చిందమ్మా అని చెప్పింది. అదేనండి నువ్వుల పిండి. ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు దీన్ని. మీకు టైం ఉన్నప్పుడు మీకిష్టమైతే మీకిష్టం అవుతుంది. ఎందుకంటే దీంట్లో మంచి ఈ నువ్వులు తినడం వల్ల ఏంటంటే ఎముకలకు మంచిది. బెల్లం గూడా మంచిది. కొబ్బెర మంచిది. అన్ని వస్తువులు మంచివే గాబట్టి మనము ఆ నువ్వుల పిండిని తీసుకొని చేసుకొని తినడం వల్ల ఆరోగ్యానికి గూడా చాలా మంచిది. అందుకని అందరూ చేసుకొని తినండి. బీ హ్యాపీ.